నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు. అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం. నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు. అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం.